హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రైడ్ చికెన్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీలో చికెన్ పీసెస్ని ఫ్రై చేస్తామండి. ఈ ఫ్రై పీసెస్కి మనం గ్రేవీని యాడ్ చేసి వాటిపైన రైస్ని వేసి దమ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఇంకా ఈజీగా రెడీ అయిపోయే ఫ్రైడ్ చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, పెరుగు, గరం మసాలా, నిమ్మకాయ స్లైస్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా వేసి అన్నింటినీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మసాలాలు మొత్తం చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న చికెన్ పీసెస్లో 1/2 స్లైస్ లెమన్ జ్యూస్ని పిండుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. అన్నాన్ని ఉడికించుకునే ఒక 45 మినిట్స్ ముందు కడిగి నానబెట్టుకోవాలి. బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అవసరం అవుతాయి కదండి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్లోనే చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. రైస్ని ఉడికించుకోవటానికి ఒక స్టీల్ గిన్నెలో వాటర్ని తీసుకోండి. దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ వాటర్లో వేయండి. బిర్యానీ ఆకు, చెక్క, యాలుక్కాయలు, లవంగాలు, షాజీరా వీటన్నింటినీ వాటర్కి యాడ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వాటర్లో వేయండి. ఇలా వాటర్లో ఆయిల్ వేయటం వలన అన్నం మెతుకులు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. బిర్యానీ గ్రేవీ తయారీకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు, కొత్తిమీర, పుదీనాని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న బిర్యానీ పాత్రను తీసుకొని దానిలో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఇందాక నేను చికెన్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్నే దీనికి కూడా యూజ్ చేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ ఆయిల్లో యాడ్ చేయాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేగేటప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ని నేను దీంట్లో యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకుందాం.
కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్ ఉడికించుకోవటానికి వాటర్ బాయిల్ అయిపోయింది కదండి. కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్లో వేసుకుందాం. అన్నం ఉడకడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు చూస్తే ఇంకా పలుకుగానే ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత చూస్తే అన్నం మెత్తగా విడిపోతుంది. అంటే 80% వరకు ఉడికిపోయింది. దీన్ని మనం స్ట్రైనర్లో తీసుకొని వడగట్టుకుందాం. టమాటా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో మసాలాలని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా. వీటన్నిటిని వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తరువాత ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఎంత పెరుగు వేస్తే మనకి అంత గ్రేవీ తయారవుతుంది. వీటన్నింటినీ వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే గ్రేవీ ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి కనిపిస్తుంది. దీనిలో ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసి మరి ఒక 5 నిమిషాల వరకు గ్రేవీని ఉడికించుకుందాం. గ్రేవీ విధంగా రెడీ అయిన తర్వాత దీనిలో ఫ్రై చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. మనం చికెన్ పీసెస్లోను, రైస్లోను, ఉల్లిపాయల్లోనూ సాల్ట్ని యాడ్ చేసాం. ఇంకా ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ టైంలోనే మనం కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై పీసెస్కి ఈ గ్రేవ్ పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉడికించుకున్న కర్రీని 2 భాగాలుగా చేసి 2 లేయర్స్ వేయడానికి రెడీ చేస్తున్నాను. అలా కాకుండా మొత్తం చికెన్ మీదే రైస్ని వేసేయచ్చు. కానీ ఇలా 2 లేయర్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఉడికించుకున్న రైస్ని మొదటి లేయర్గా వేస్తున్నాను. తరువాత కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కర్రీని సెకండ్ లేయర్గా పరుచుకోవాలి. దానిపైన రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా పుదీనా, కొత్తిమీరని యాడ్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం చివరగా కాస్త నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇలా నెయ్యిని వేయటం వల్ల బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుంది.
వాటర్లో నానబెట్టిన సాఫ్రాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. తరువాత బిర్యానీని దమ్ చేసుకోవడానికి నేను చిన్న గోధుమ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా మూత నుంచి ఆవిరి బయటికి పోకుండా చుట్టూరు కవర్ చేశాను. ఒక 5 నిమిషాలు హైలోను 20 నిమిషాలు సిమ్లోను ఉంచుకొని బిర్యానీని కుక్ చేసుకోవాలి. సిమ్లో ఉంచి కుక్ చేస్తున్నప్పుడు కింద తవా ఉంచినట్లయితే బిర్యానీ మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఫ్రైడ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీకు నా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.